మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం నల్లమూడి జగన్నాథపురం అటవీ ప్రాంతానికి వెళ్తున్నాము. ఇక్కడ ఒంటిగుండు అనే గుట్ట ప్రాంతం ఉంది. అక్కడ ఆది మానవులు ఆర్ట్ గ్యాలరీ అలాగే పాండవులు కూడా నివసించారని ఇక్కడ చెప్తున్నారు. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు మీకు నిత్యం వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రస్తుతం ఇది ములకలపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నల్లమూడి అటవీ ప్రాంతంలో ఒంటిగుండు ప్రాంతం. ఇది ఒంటిగుండు ప్రాంతం అంటారు. ఇక్కడ ఆది మానవులు ఇక్కడ నివసించారు. ఆది మానవులు నివసించిన క్రమంలో ఈ ప్రాంతంలో ఆర్ట్ గ్యాలరీ అంటే వాళ్ళు ఆ రోజులలో కొన్ని ఆర్ట్స్ చేశారనమాట. ఆ ఆర్ట్స్ అంతా కూడా ఈ ఒంటిగుట్ట ప్రాంతంలోని ఒంటిగుండు ప్రాంతంలోని ఆర్ట్ గ్యాలరీ ఉంది. అది చూసడానికైతే ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం జగన్నాథపురం
నల్లముడి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఒంటిగుండు అనే ఈ ప్రాంతంలో ఆది మానవులు నివసించారని చెప్తారు. అయితే ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వడం జరిగింది. చూడండి, లోన చాలా లోతులో ఉంది, వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంది. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఒంటిగుండు జగన్నాథపురం ఏరియాలో ఉన్నటువంటి గట్టు మీద ఉన్నాము. ఇక్కడ ఆదిమానవులు ఉన్నారని ఒక ప్రసిద్ధి. ఎందుకంటే ఇక్కడ ఆదిమానవులు ఉండి ఇక్కడ వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉన్నారు, ఇక్కడ నివసించారు అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అప్పట్లో గీసినటువంటి వాళ్ళు గీసినటువంటి ఒక బొమ్మ చూడండి ఎలా ఉందో. అయితే ఈ ప్రాంతంలో ఆ కాలంలో బంగారం కానీ విలువ కానీ లోహం అనేది ఏది లేదు. అయినా సరే ఇక్కడ ఏరియా ప్రజలు చాలామంది గుప్త నిధుల కోసం ఇక్కడ తవ్వకాలు అనేది జరిపారు. మరి ఆ టైంలో తవ్వకాలు లేదు, బంగారం లేకుండానే తవ్వకాలు జరిపారంటే ఇప్పుడు మరి మూర్ఖులు అని చెప్పి చెప్పుకోవాలి. ఇటువంటి పురాతనమైనటువంటిని శిథిలావస్థలో వచ్చేలాగే అన్ని పోలీసులు చాలా చర్యలు చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇటువంటి వాటిని ప్రభుత్వం ఒకసారి చూసుకొని జాగ్రత్త చేయాలని కోరుతున్నాను.
ఇప్పుడు మనం చూస్తున్నది ఆదిమానవులు ఆనాడు వేసినటువంటి ఆర్ట్ గ్యాలరీ. మనమైతే కొండ మీదకి వచ్చేసాము. చూడండి, ఇవన్నీ కూడా నేను చూపించే మొత్తం కూడా ఆనాడు ఆదిమానవులు వేసినటువంటి ఆర్ట్ గ్యాలరీ. చూడండి ఎంత చక్కగా వేశారో. మరి ఆ రోజుల్లో ఆ పెయింటింగ్ అనేది వేయడం అనేది చాలా గొప్ప విషయం. చూడండి, అన్ని ఆకృతులు, జంతువులు, బొమ్మలు, ఎముకలు, అలాగే ఇవన్నీ కూడా వేయడం జరిగింది. చూడండి, థ్యాంక్ యూ. దగ్గరలో ఉన్నాయి. అయితే అక్కడి నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది అది ఆదిమానవుల గుట్టు. ఇదేమో ఆర్ట్ గ్యాలరీ, కొంటిగుట్ట దగ్గర ఆర్ట్ గ్యాలరీ. వాళ్ళు ఇక్కడ వచ్చేసి మరి ఈ చూసారు ఎట్లా ఉంటుందో, ఇది గొడుగు ఆకారంలో ఉంటుంది ఈ గుట్ట. ఈ గొడుగు ఆకారంలో ఉన్న దగ్గర కింద ఎక్కడైతే వర్షానికి తడవకుండా ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళు మరి ఏం వేశారో నాకు అర్థం కావట్లేదు. కొన్ని ఎముకలు, కొన్ని జింకలు, లేకపోతే కొన్ని పక్షులు ఇట్లాంటివి కనబడతా ఉన్నాయి. కానీ ఇంకా గీతలు కూడా ఉన్నాయి మనకు అక్కడక్కడ. అంటే ఈ మనం ఏమంటాం అంటే ఏదన్నా మోటుగా మొరటోళ్ళు చదువుకునే వాళ్ళు ఏం రాస్తారు, ఏదైనా పాలఖాతాలు ఉంటే గీతలు తీసుకుంటూ పోతా ఉంటారు అనమాట. 8 రోజులైతే అన్ని గీతలు, అట్లాంటి గీతలు లాంటివి మనకు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి 1000 సంవత్సరాల క్రితం వేసినాయి కాబట్టి చెక్ చేయలేదు ఈ రోజు కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం ఒంటిగుండు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పాండవుల గట్టు, అలాగే ఆదిమానవుల గట్టు కూడా అని చెప్పి అంటారు. పాండవులు 5, 1, 2, 3, 4, 5, అలాగే అమ్మవారు తల కూడా ఇక్కడ ఉంది. ఈ యొక్క ప్రాంతాన్ని ఆదిమానవులు నడయాడారు, అలాగే పాండవులు కూడా నడయారని చెప్పి ఈ ప్రాంతంలో చెప్తూ ఉంటారు. మనం పైన చూసినటువంటి ఒక ఏదైతే ఉందో ఆర్ట్ గ్యాలరీ, అది ఆదిమానవులు రాశారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. చూడండి, ఏదైనా గిరిజన సాంప్రదాయం పండుగ దినాల్లో, అలాగే భూ పండుగ దినాల్లో ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని, ఇక్కడ వంట చేసి పూజలు చేసుకొని ఆది మానవులకి అలాగే మన పాండవులకు కూడా ఇక్కడ జరుపుకుంటారని ఇక్కడ ప్రసిద్ధి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ పాండవులు పూజించుకొని ఇక్కడ వంట చేసి వారికి నైవేద్యంగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఏదైనా పెళ్లి కానివ్వండి, ఏదైనా సరే ఎక్కడ పెళ్లి చేసుకున్నా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇరువురు దంపతులు కూడా దండం పెట్టుకొని ఇక్కడ ఈ మాలల దండలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసి ఇక్కడ వేస్తారు. ఇక్కడ గిరిజనులు సాంప్రదాయంగా వీళ్ళు కొలుస్తూ ఉంటారు. వారు గిరిజనుల ఎలవెల్పుగా కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతారు. థ్యాంక్ యూ.